హాయ్ అందరికీ నమస్కారం. పాకిస్తాన్లో న్యూక్లియర్ టెన్షన్ మొదలైంది అంటున్నారు. కిరానా హిల్స్ అనే ప్రాంతంలో జనాన్ని తరలిస్తూ ఉన్నారు. రేడియేషన్ బయటకు వచ్చింది అనే ఉద్దేశంతో జనానికి ఇబ్బంది కలగకుండా వాళ్ళని దూరంగా తరలిస్తున్నారు. ఇది ప్రధానంగా అంతర్జాతీయ స్థాయిలో మీడియాలో వస్తున్న వార్తలు. మనందరికీ తెలిసిందే, మే 9, 10 తారీఖుల్లో భారతదేశం పాకిస్తాన్ ఉగ్రవాద శిబిరాల మీద దాడి చేసే క్రమంలో కొన్ని ఎయిర్ బేసులు కూడా ధ్వంసం చేసింది. ఆ ధ్వంసం చేసినప్పుడు కొన్ని ఎయిర్ బేసుల వద్ద, అణుస్థావరాలకు దగ్గరున్న ఎయిర్ బేసుల వద్ద దాడి చేసినట్టుగా ఇప్పుడు అనుమానిస్తున్నారు. ఈ మేరకు ఒకవేళ ఆ కిరానా హిల్స్ ప్రాంతంలో ఏదైనా న్యూక్లియర్ రేడియేషన్ ఏదైనా బయటకు వచ్చిందేమన్న అనుమానంతో జనాన్ని తరలిస్తున్నారు. 2-3 కీలకమైన పరిణామాలు చూస్తే అది నిజమే అనిపిస్తోంది. ఎందుకంటే పాకిస్తాను అప్పటి వరకు పీరాలు పలికింది. భారతదేశం దాడి చేసిన తర్వాత 9, 10 తారీఖుల తర్వాత మేము మీ మీద దాడి చేయలేదు, మేము కేవలం ఉగ్రవాద శిబిరాలు నాశనం చేసే ప్రయత్నం చేశాం, ఇది యుద్ధం కాదు, కాబట్టి శాంతి చర్చలకు రండి, కాల్పుల విరమణ చేద్దాం అని భారతదేశం ఆహ్వానించింది. అయితే పాకిస్తాన్ రాలేదు, ప్రతీకారం తీర్చుకుంటామని ప్రగల్భాలు పలికింది. అంతలోనే 2-3 రోజుల్లోనే పాకిస్తాన్ కాళ్ళబెరానికి వచ్చింది. పాయింట్ 1. అలాగే పాయింట్ 2 ఏంటంటే, అమెరికా మాకు ఎలాంటి సంబంధం లేదు, మీ ఇద్దరే తేల్చుకోవాలి అని చేతులెత్తేసిన అమెరికా ఉన్నట్టుండి జోక్యం చేసుకుని మధ్యవర్తిత్వం చేసే ప్రయత్నం చేసింది. నెంబర్ 3, చైనా లాంటి దేశం కూడా మధ్యవర్తిత్వం చేయడానికి నేను సిద్ధమని ప్రకటించింది. అలాగే సౌదీ అరేబియా లాంటి దేశాలు కూడా శాంతి చర్చలు చేసుకోండి అంటూ మొదలెట్టాయి. ఇలాగ వరుస పరిణామాలు చూస్తే ఎక్కడో ఏదో జరిగిందన్న ఒక అనుమానం అయితే అంతర్జాతీయంగా వ్యక్తమైంది. అలాగే అమెరికా నుంచి స్పెషల్ ఎయిర్ క్రాఫ్ట్ ఇప్పుడు పాకిస్తాన్లో దిగిందంట. అంటే రేడియేషన్ ఏమన్నా వస్తుందా రాలేదా అని చూడటానికి, చెక్ చేయడానికి నిపుణుల బృందం అమెరికా నుంచి పాకిస్తాన్లో దిగిందంట. స్పెషల్ ఎయిర్ క్రాఫ్ట్ వచ్చిందంట. దీన్ని అంతర్జాతీయ మీడియా కూడా ధృవీకరిస్తోంది. ఇకపోతే సిఎన్ఎన్లో కొంతమంది నిపుణులు కూర్చొని మిలిటరీ ఎక్స్పర్ట్స్, అంటే ర్యాండ్ కార్పొరేషన్కి సంబంధించిన డెరెక్ జే గోస్మన్ అనే ఒక మిలిటరీ ఎక్స్పర్ట్ చెప్పడం ఏంటంటే, భారతదేశం ఖచ్చితంగా అణు వార్ హెడ్ల మీద దాడి చెయ్యాలనుకుంటే చేసి ఉండేది, కానీ అలా చెయ్యాలని భారతదేశం అనుకోలేదు. కేవలం దాని దగ్గరలో దాడి చేయటం ద్వారా మేము అనుకుంటే దీన్ని కూడా ధ్వంసం చేయగలమన్న ఒక సందేశాన్ని, సంకేతాన్ని పాకిస్తాన్కి ఇచ్చింది అని చెప్పారు ఆయన. ఇలాగే దీంతోపాటు పాయింట్ 6 ఏంటంటే, 4.6 రేంజ్లో ఒక భూకంపం కూడా పాకిస్తాన్లో వచ్చింది. అంటే ఈ ఎయిర్ బేసులు ధ్వంసం చేసే క్రమంలో ఈ అణువార్ హెడ్లను దాచిన ప్రదేశాలకు దగ్గరలో ఈ దాడి జరగడంతో ఇది భూకంపం కూడా వచ్చింది అక్కడ అనేది కొంతమంది చెప్తున్నారు నిపుణులు. సో ఓవరాల్గా చూస్తే కనుక ఇక్కడ సంథింగ్ ఏదో జరిగింది అనేది. అంటే పాకిస్తాన్లో ఉండే సర్గోదా అనే ఒక జిల్లా ఎయిర్ బేస్ మీద భారతదేశం దాడి చేసినప్పుడు దానికి సమీపంలోనే కిరానా ఎయిర్ బేస్ ఉంది, కిరానా హిల్స్ అని ఉంది. ఆ కిరానా హిల్స్ వద్దే అణు వార్ హెడ్లను గురిపెట్టి ఉంచారు అనేది సమాచారం. పాకిస్తాన్ మంత్రి అంటున్నారు 130 అణు వార్ హెడ్లను భారతదేశం వైపు గురిపెట్టి ఉన్నామని చెప్పేసి. కరెక్ట్గా దానికి సమీపంలోనే కొట్టింది భారతదేశం. నిజంగా కిరానా హిల్స్ని కనుక కొట్టుంటే పాకిస్తాన్ స్మాష్ అయిపోయేది. కానీ దానికి దగ్గరలో కరెక్ట్గా చూసి ఆచితూచి కొట్టింది అని చెప్పేసి నిపుణులు భావిస్తూ ఉన్నారు. అదే సమయంలో రావిల్పిండిలో నూర్ఖాన్ ఎయిర్ బేస్ ఉంది. అక్కడ చేరువలోనే పాకిస్తాన్ న్యూక్లియర్ కమాండ్ కంట్రోల్ రూమ్ ఉంది. దానికి దగ్గరలో దాడి చేసింది. ఇలాగ 2 చోట్ల, ఒకటి కమాండ్ కంట్రోల్ చేరువలో దాడి చేసింది, 2 కిరానా హిల్స్ ఏదైతే అణువార్ హెడ్లను అక్కడ దాచి ఉంచిందో, మోహరించి ఉంచిందో ఆ ప్రదేశానికి దగ్గరలో కూడా దాడి చేసింది. దాదాపు 20 కిలోమీటర్ల రేంజ్లో దాడి చేసినట్టుగా సమాచారం. సో తద్వారా కొంత అణువార్ హెడ్ల నుంచి రేడియేషన్ ఏమన్నా లీక్ అయిందన్న అనుమానాలు వస్తూ ఉన్నాయి. ఆ మేరకే పాకిస్తాన్ భయపడింది. అలాగే అమెరికా కూడా అణు యుద్ధాన్ని నివారించడానికి మేము రంగంలో దిగామని అమెరికా ప్రకటన వెనుక కూడా ఇదే ప్రధానమైన కారణం అని చెప్తున్నారు. సో చైనా లాంటి దేశాలు ఉన్నట్టుండి అన్ని దేశాలు ఇలా భయపడడానికి వెనక భారతదేశం చేసిన దాడి ద్వారా అనుకోకుండా గనక ఒక 20 కిలోమీటర్ల రేంజ్లో గనక ఇది పక్కకి వచ్చి కిరానా హిల్స్ను కొట్టుంటే పాకిస్తాన్ మొత్తం కూడా సర్వనాశనం అయిపోయేది. ఇది నివారించాలంటే ఇమ్మీడియట్గా చర్చలు జరపాలి, శాంతి ఒప్పందాలు కుదరాలని ఈ దేశాలన్నీ కూడా జోక్యం చేసుకున్నట్టుగా తెలుస్తుంది. మొత్తం మీద అయితే ఇప్పటి వరకు భారతదేశం అయితే దీని మీద ప్రకటన చేయలేదు. కిరానా హిల్స్ని మేమేమి
టచ్ చేయలేదని చెప్తుంది. అంటే సర్గోదా ఎయిర్ బేస్ని టచ్ చేశారు. దానికి 20 కిలోమీటర్ల దూరంలోనే కిరాణా హిల్స్ ఉన్నాయి, అక్కడ అణు వార్ హెడ్లు ఉన్నాయనేది సమాచారం. మరి ఈ నేపథ్యంలో పాకిస్తాన్ నుంచి కూడా ఎటువంటి ప్రకటన రాలేదు, ఇటు భారతదేశం నుంచి ఎటువంటి ప్రకటన రాలేదు. కానీ దానికి సంబంధించిన అంశాలు మాత్రం అక్కడ జరుగుతూ ఉన్నాయి. అంతర్జాతీయ స్థాయిలో ఒక చర్చ జరుగుతూ ఉంది. అయితే ఏం జరిగి ఉంటుంది ఏంటనేది తెలియాలంటే కొంత సమయం పట్టే అవకాశం ఉంది.